Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన మై వి3 యాడ్స్. ఈరోజు మన వీడియోలో ఈ రోడ్డు గణపతిపాలెం నుంచి మై వి3 యాడ్స్ కొంతమంది వ్యక్తులు అశోక్ శ్రీనిధి పైన కలెక్టర్ ఆఫీస్ వద్దకు వచ్చి కంప్లైంట్ చేయడానికి వచ్చారు. వాళ్ళు ఏమని కంప్లైంట్ చేస్తున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మేము మై వి3 యాడ్స్లో గడిచిన 33 నెలలుగా పనిచేసి ఇన్కమ్ ఎర్న్ చేస్తూ వచ్చాము. ఇందులో 75 లక్షల మంది పనిచేయుచూ ఉన్నారు. ఒక్కొక్కరు 5 రూపాయల నుంచి 1800 వరకు కూడా సంపాదించుకునే అవకాశం మన మై వి3 యాడ్స్లో ఉంది. ఇందులో మై వి3లో 90 రకాల ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉండే యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ను చూసి మనం మొబైల్లో క్యాప్చర్ చేయడం వల్ల మాకు తగిన ఇన్కమ్ వస్తూ ఉంది. ప్రోడక్ట్స్ వచ్చి హెల్త్ కేరు, బ్యూటీ కేరు, ఇలా చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. మేము యూస్ చేశాము. మాకు చాలా బాగా నచ్చడం వలనే మేము ప్రోడక్ట్స్ను కొంటూ ఉన్నాము. అందువలన కూడా మాకు కొంత ఇన్కమ్ అనేది వస్తూ ఉంది. ఇంతవరకు కూడా ఈ కంపెనీ న్యాయబద్ధంగా పనిచేస్తూ ఉంది. ఎప్పుడైనా యాప్ అప్డేషన్లో ఉన్నప్పుడు కూడా మా ఎండీ గారు మాకు ఎటువంటి నష్టము రానివ్వకుండా ఫుల్ సీలింగ్ అమౌంట్ ఇస్తూ వచ్చారు. ఇంతవరకు 33 నెలలుగా ఈ కంపెనీ న్యాయబద్ధంగా నడుస్తూ ఉంది. మా జీవితాలలో సంతోషాలు నింపుతూ ఉంది. కానీ పాటాలి మకల్ కక్షి నిర్వాహకుడు అయిన అశోక్ శ్రీనిధి రాజకీయ నాయకులు, కార్పొరేట్ వ్యక్తుల చేతులను కలిపి మా మై వి3 యాడ్స్ కంపెనీపై కేసు వేశాడు. కంపెనీని మూసివేయాలని కంకణం కట్టుకున్నాడు. ఆయన వేసిన ఈ కేసు వలన మాకు చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఆయన మీద మేము కేసు వేయడానికి వచ్చాము. ఎందుకంటే మన మై వి3 యాడ్స్ కంపెనీ హానెస్ట్గా ఉంది. ఆ కంపెనీ వలన ఏ ఒక్కరూ నష్టపోలేదు. మాలో ఎవరూ ఈ కంపెనీపై కేసు వెయ్యలేదు. ఎవరో ఏమో గుర్తు తెలియని వ్యక్తి, మా కంపెనీకి సంబంధం లేని వ్యక్తి అయిన అశోక్ శ్రీనిధి కేసు వేయడానికి కారణం కార్పొరేట్ వ్యక్తులు. మార్చి నెల నుంచి మై వి3లో ఇన్కమ్ రాలేదు. అది ఎందుకు అని అంటే ఎలక్షన్స్ ఉండడం వలన, ఎంపీ ఎలక్షన్స్ ఉండడం వలన జూన్ 4 వరకు మాకు పే అవుట్ రాలేదు. ఆ తర్వాత పే అవుట్ వేస్తాము అని చెప్పారు మా ఎండీ గారు. అయితే అంత లోపలే ఈ అశోక్ శ్రీనిధి కేసు వేయడం వలన జూన్ 4 తర్వాత కూడా పే అవుట్ రావడం చాలా కష్టం అయిపోతూ ఉంది. అశోక్ శ్రీనిధికి 100 కోట్లు ఇవ్వాలట. అలా 100 కోట్లు ఇస్తే కేసు వాపస్ తీసుకుంటాను అని చెబుతూ ఉన్నాడు. ఇలా కేసుల మీద కేసులు వేసి మా కంపెనీ ఎండీ గారు ఇప్పుడు కేసు విచారణ కోసం సరెండర్ అయ్యారు. సరే, ఆయన తెలియజేస్తారు కంపెనీ గురించిన విషయాలని. ఆయన కోర్టులో సబ్మిట్ చేస్తారు, అన్ని వివరాలు తెలియజేస్తారు. అయితే ఈ అశోక్ శ్రీనిధి మై వి3లో ఉన్న వారికి ఇప్పుడు చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. డైలీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి వచ్చి మాకు మై వి3లో ఉన్న వారికి మై వి3 యాడ్స్ పైన కంపెనీపై కేసు వేయండి, మీకు ఇక నుంచి డబ్బులు రావు కంపెనీ నుంచి, కాబట్టి మీరు కేసు వేయండి అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. అందరి ఇంటికి వెళుతూ ఉన్నాడు. మాకు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. టెలిగ్రామ్లో కూడా మెసేజెస్ చేస్తూ ఉన్నాడు. నెట్ నుండి కాల్స్ వస్తూ ఉన్నాయి. ఈ విధంగా మా అందరి మనసులను చెలిచిపోతూ ఉన్నాయి. మా అందరి మనసుల్లో కష్టపెడుతూ ఉన్నాడు. అందుకే మేమందరము కలిసి అతని పైన, అశోక్ శ్రీనిధి పైన కేసు వేయడానికి వచ్చాము. మా కంపెనీలో ఉన్న 75 లక్షల మంది కూడా అతనిపై కేసు వేయడానికి సిద్ధమే. అయితే ఇంతమంది గుంపులుగా ఇక్కడ వచ్చి ఇబ్బంది పెట్టకూడదు అన్న ఉద్దేశంతో మేము కొంతమంది మాత్రమే వచ్చి కంప్లైంట్ ఇస్తూ ఉన్నాము. ఈ కేసు దాఖలు చేశాము. కలెక్టర్ దగ్గర మేము ఈ కేసు వివరాలన్నీ ఇచ్చాము. వెంటనే ఆయన నడవడిక తీసుకుంటామని చెప్పారు. అశోక్ శ్రీనిధిని పట్టుకోవాలి. ఆయన ప్రతిసారి 500 కోట్లు మోసం చేశారు మా కంపెనీ, 500 కోట్లు మోసం జరిగింది అని చెబుతూ ఉన్నాడు. ఆ 500 కోట్లు ఎక్కడ మోసం జరిగిందో ఆయనని నిరూపించమని చెప్పండి అని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాము అని చాలా విషయాలు రాసి ఇచ్చారు ఫ్రెండ్స్. అయిన తర్వాత కలెక్టర్ వారి దగ్గరికి ఇచ్చారంట. ఆ వివరాలన్నీ ఇందులో తెలియజేశాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.